ఓల్డ్ సారీతో 14 ఇయర్స్ పాపకి ట్రెండీ బోట్ నెక్ బ్లౌజ్ విత్ పైపింగ్తో ఎలా కటింగ్ మరియు స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ ఓపెన్స్ ఉన్నది మన వైపున వేసేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ ఉన్నది మన వైపున వేసుకొని ఎడ్జెస్ సమానంగా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోండి. అంటే కస్టమర్ సైజుని బట్టి బ్లౌజ్ పొడవు ఎంత తీసుకున్నారో అంతవరకు ఖర్చులతో కలిపేసుకొని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ మొత్తం షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు షోల్డర్కి, అదేవిధంగా 3 ఇంచులు నెక్ కోసం తీసుకున్నాను. డీప్ నెక్ చెప్పారు వాళ్ళు, అందుకని చెప్పేసి 3 ఇంచులు తీసుకున్నాను. లేదంటే 2 ఇంచులు 2.5 ఇంచులు కూడా సరిపోతుందండి. ఇక్కడ మనం నడుము సైజు ఎంత వచ్చిందో నడుము సైజుని 4 భాగాల కింద చేసుకొని నడుము దగ్గర మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచు దాట్ కోసం 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అప్పర్ చెస్ట్ కూడా సేమ్ ఎంత అయితే వచ్చిందో చెస్ట్ అందులో 4 భాగాలు చేసేసి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకోండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 6.5 ఇంచులు ఫస్ట్ అయితే తీసుకొని ఒక మార్కింగ్ చేశాను. మళ్ళీ చంక కొలుచుకున్న తర్వాత మనకి ఏదైనా తక్కువ అనిపించింది అనుకో, అంటే చంక రౌండ్ తక్కువ వచ్చింది అనుకోండి, అలా చంక రౌండ్ తక్కువ వచ్చినప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఇంకా ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి తీసుకుంటే సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుందండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ ఆర్మ్ అయితే కొలిచేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది నాకు, కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం కూడా దించలేదండి. అందరి సైజులు సేమ్ ఉండవు కదా, అందుకని చెప్పేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఇక్కడ నేనేం మెన్షన్ చేయట్లేదండి. మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి ఇలా 4 భాగాల కింద డివైడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి ఇలా చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళు ఎంత పెట్టమన్నారో అంతవరకే మనం డ్రా చేసుకొని ఫస్ట్ బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. అందులో నెక్ షేప్ డ్రా చేసుకుంటే కట్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 భాగాలు ఎలా చేయాలి అనేది మళ్ళీ చెప్తాను. సపోజ్ మనకి నడుము సైజు 20 ఇంచులు వచ్చింది అనుకోండి, 20 ఇంచుల్ని 4 భాగాల కింద చేసేయండి. 4 భాగాల కింద చేస్తే ఎంత వస్తుంది? 5 ఇంచులు వస్తుంది. 5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ వచ్చేసి దాట్ కోసం మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అప్పర్ చెస్ట్ కూడా సపోజ్ అప్పర్ చెస్ట్ మనకి 30 ఇంచులు వచ్చింది అనుకోండి, 30 ఇంచుల్ని 4 భాగాల కింద డివైడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సైజెస్ అందరివి సేమ్ ఉండవు, అందుకని చెప్పేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కరెక్ట్గా ఇదే మెజర్మెంట్ మార్కింగ్ అని చెప్తే మళ్ళీ మీరు స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సెట్ అవ్వకపోవచ్చు. ఈ పాప కొద్దిగా సన్నగా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. బట్ మీరు కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మనం ఏదైతే తీసుకుంటున్నామో అందులో 4 భాగాల కింద చేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. డీప్ నెక్ కావాలనుకున్న వాళ్ళు 3 ఇంచులు తీసుకోండి నెక్ దగ్గర, లేదంటే 2.5 ఇంచులు కూడా సరిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా పరిచేసి కటింగ్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే నాకు కొద్దిగా హడావిడిగా ఉందండి, ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇప్పుడు అర్జెంటుగా ఇచ్చేది ఉంది, కానీ మీకోసం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. అందుకే చాలా అర్జెంటుగా ఉండడం వల్ల తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్లో అడగండి, నేను చెప్తాను మళ్ళీ. ఇక్కడ మనం స్టిచ్ చేసే బ్లౌజు ప్రిన్సెస్ కట్ కదా, అందుకని మధ్యలో కట్ అయితే చేయలేదు. నేను మధ్యలో కటింగ్ చేయక డైరెక్ట్గా దాట్తోనే ప్రిన్సెస్ కట్ అయితే కుట్టేశాను. ఎలా కుట్టాను అని చెప్పేసి స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, చూడండి. ఫస్ట్ అయితే జస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. మనం ప్రిన్సెస్ కట్కి ఎలా అయితే కట్ చేస్తామో అలా మార్కింగ్ అయితే పెట్టేశాను, కానీ మధ్యలో మాత్రం కటింగ్ చేయలేదు. కటింగ్ చేయకుండానే మనం ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాం. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపున 1 ఇంచు, పై వైపున 1/2 ఇంచు ఖర్చులకి వెళ్ళిపోతుంది. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. అదే కొద్దిగా పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళైతే
1.5 ఇంచు కానీ లేదంటే 2 ఇంచుల వరకు కూడా తీసుకున్నా సరిపోతుంది. మరీ హెవీగా బాడీ మెజర్మెంట్స్ హెవీగా ఉంటే 2 ఇంచెస్ సరిపోతుంది. కానీ అంతవరకు 14 ఇయర్స్ పిల్లలది అయితే రాదు. 1 ఇంచ్ లాస్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా లైన్ ఎలా అయితే డ్రా చేసామో అలాగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇలా ఈజీగా అయిపోతుందండి ప్రిన్సెస్ కట్ అనేది. మధ్యలో మనం కట్ చేయలేదు కాబట్టి ఇంకా ఈజీ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా కటింగ్ చేసుకున్నాక హ్యాండ్ పొడవు 10 ఇంచులు మార్కింగ్ చేశాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేశాక పై వైపున 1 ఇంచుకి ఒక మార్క్, 2 ఇంచుకి ఒక మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత చేతి లూజు మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేయండి. తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుండి ఆర్మ్ లూజ్ మొత్తం కూడా మార్కింగ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అలా లైన్ డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచు వెడల్పుతో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చిన్నగా పఫ్స్ అయితే పెట్టేశాను. పై వైపున చిన్నగా పెట్టేశాను కాబట్టి 2.5 ఇంచుల పొడవు 2.5 ఇంచుల వెడల్పు తీసేసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసి చిన్నగా కర్వ్ తిప్పేసుకొని సేమ్ ఇదే హ్యాండ్లోకి ఆ లైన్ కూడా కలిపేసి కటింగ్ చేసేసాను. ఈజీగా కటింగ్ చేయడం కూడా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ పఫ్ ఎక్కువగా కావాలని అనుకుంటే 3 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసినా కూడా 6 పఫ్లు అనేవి వస్తాయి. అలా కట్ చేసుకున్నాక మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదా నెక్ డిజైన్స్, ఆ నెక్ డిజైన్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి షేప్ కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా అయితే షేప్ లైన్ డ్రా చేస్తామో అంతే పర్ఫెక్ట్గా షేప్ కట్టింగ్ అనేది వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్టింగ్ చేసుకోండి. కొద్దిగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఈ కస్టమర్ కొద్దిగా అర్జెంట్ ఉంది బ్లౌజ్, అందుకని చెప్పేసి ఇంత హడావిడిగా అవుతుంది. మొత్తం లైనింగ్ కట్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసి కట్ చేసుకోండి. ఇది చీరలో వచ్చిన బ్లౌజేనండి, ఓల్డ్ శారీయే. కాకపోతే మనకు ఇక్కడ ఈ బ్లౌజ్ ప్లెయిన్గా ఎందుకు ఉందంటే మనం కట్టు చెంగు ఉంటుంది కదా, అందులో ఈ బ్లౌజ్ అనేది తీసేసాము. మిగిలిన చీరతో లెహెంగా అయితే కట్టింగ్ చేసి స్టిచ్ చేశాను. లెహెంగా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. జిప్పుతో ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. లెహెంగా వచ్చేసి వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మనం బ్లౌజ్కి యూజ్ చేసాము. ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ చేసుకొని కట్టింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే, అంతే ఈజీగా కట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం కూడా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. లెహెంగా మరియు బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది. లెహెంగా కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ యూజ్ చేసాము. మెరూన్ బార్డర్ రావడం వల్ల మెరూన్ కలర్ పైపింగే వేయడం జరిగింది. పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, ఒకసారి చూడండి. పైపింగ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొద్దిగా అర్జెంట్ ఉండడం వల్ల నేను ఇది మొత్తం కూడా చూపించలేకపోయాను పైపింగ్ ఎలా అనేది, కానీ మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, పైపింగ్ ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి, అదొక్కసారి చూడండి. రెడీ చేసుకున్న పైపింగ్ని నెక్ ఎలా అయితే ఉందో నెక్ షేప్ మొత్తానికి ఫస్టే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ చేయలేదు, లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేయలేదు, ఓన్లీ లైనింగ్ క్లాత్కే పైపింగ్ వేశాను. ఖర్చు కనిపించకుండా ఉండడానికి ఇలా డైరెక్ట్గా కుట్టేశాను నేను. మనకి ఒరిజినల్ క్లాత్ చాలా థిక్గా ఉండడం వల్ల ఖర్చు కూడా కనిపించదు, అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ మీద పైపింగ్ వేసి డైరెక్ట్గా కుట్టేసి
ఉల్టా నుంచి సీదాగా తీసేసి ఇంకొక కుట్టు అయితే వేసేసాను. కానీ ఒరిజినల్ క్లాత్ పలచగా ఉందనుకోండి, ఇంకొకటి ఎక్స్ట్రాగా పీస్ వేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ క్లాత్ తిక్కుగా ఉండడం వల్ల డైరెక్ట్గానే నేను స్టిచ్ చేశాను. లైనింగ్ క్లాత్ పైన మనము పైపింగ్ కుట్టాం కదా, ఆ పైపింగ్ అనేది లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో వచ్చే విధంగా పెట్టేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు పడే విధంగా చూసుకొని మరీ కుట్టు వేయండి. ఒకవేళ పైపింగ్ మీద కుట్టు పడింది అనుకోండి, పర్ఫెక్ట్గా రాదు. ఒక్కసారి చూసుకొని నీట్గా వేసుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే వేస్ట్ క్లాత్ పైన 1-2 సార్లు ట్రై చేసిన తర్వాతే బ్లౌజ్ పైన స్టిచ్ చేయండి. నెక్స్ట్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని చిన్న టక్స్ పెట్టేసుకొని ఇలా ఉల్టా నుంచి సీదాకి తీసేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఓన్లీ రౌండ్ నెక్ పైన ట్రై చేయండి, వేరే నెక్కులు ట్రై చేయకండి. ప్రాక్టీస్ అయ్యాక వేరే నెక్ల పైన ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. ఇలా మనం కుట్టేసుకున్న పైపింగ్ పైన నీట్గా సర్దేసుకుంటూ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోండి. ఎందుకంటే నీట్గా ఉండడానికి. పైనుంచి కుట్టు వేయకపోతే మనం పైపింగ్ వేసినట్టుగా కనిపించదు, ఎందుకంటే పైపింగ్ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి కనిపించదు. అందుకే పైనుంచి ఇంకో కుట్టు వేసుకొని లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, చివర్లో ఒక లూజ్ కుట్టు వేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ వెనక వైపున కూడా సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానే ఇలా 1/2 ఇంచు వెడల్పుతో వెనక నెక్కుకి కూడా ఎలా అయితే ఉందో అలాగా కుట్టు వేసుకొని పైపింగ్తో సెట్ చేసుకోండి. రెండు కూడా ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినట్టుగానే ఒరిజినల్ క్లాత్ తీసుకోండి, దానికి మధ్యలో ఈ పైపింగ్ వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది నీట్గా వేసుకోండి. పైపింగ్ పైన రాకుండా చూసుకోండి. ఇలా పెట్టేసుకొని పైపింగ్ పైన పడకుండా ఒక కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాక చిన్న టక్స్ పెట్టేసుకొని ఉల్టా నుంచి సీదాగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా సీదా తీసిన తర్వాత సేమ్ మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు అనేది కంపల్సరీ వేయండి. కుట్టు వేయకపోతే ఇక్కడ మనకు పైపింగ్ అనేది నీట్గా కనిపించదు. సేమ్ రెండు వైపులా కూడా అలాగే వేసేయండి. అంటే బ్యాక్ ఓపెన్ కదా, రెండు భాగాలకి కూడా అలాగే వేసేసి చివర్లో ఎడ్జెస్ మొత్తం కూడా కుట్టు వేసి అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే కూడా గమ్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను గమ్తోనే స్టిచ్ చేశానండి. గమ్ముతో ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. మనకి టైం సేవ్ అవుతుంది, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ గమ్తోనే జాయింట్ చేశాను, లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం కట్టింగ్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేస్తామని చెప్పాను కదా, ఎలా అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా లైన్, దానిపై నుంచి ఒక కుట్టు వేసుకోండి. అంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలోంచి ఇలా వేయండి. వేసిన తర్వాత ఆ రెండు డాట్స్ ఉన్నాయి కదా, అంటే మనం టక్స్ పెట్టేసుకున్నాం కదా, రెండు లైన్స్ మధ్యలో క్లాత్ ఇలా పట్టేసి ఆ టక్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ని సర్దేసుకుంటూ కుట్టు వేసామంటే ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ చేయాల్సిన అవసరమే మనకు లేదండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ప్రిన్సెస్ కట్ అనేది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా అలాగే చూపించినట్టుగా లైన్ పై నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం వేసిన లైన్ కొద్దిగా అటు ఇటు జరిగినా కూడా పర్లేదండి, అడ్జస్ట్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ప్రిన్సెస్ కట్ అనేది మనం ఎలాంటి కటింగ్ చేయకుండా కూడా ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో వచ్చేసి వెనక 1/2 ఇంచ్ వెడల్పుతో డాట్స్ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ అయితే ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను. అంతే అండి, ఈజీ అండి, ప్రాసెస్ ఏం లేదు. జస్ట్
మనం పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్నాక జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక డాట్స్ అనేవి స్టిచ్ చేసుకొని షోల్డర్ స్టిచ్ చేస్తే అంతే అండి, కంప్లీట్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయితే అవుతుంది. మనం నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ హ్యాండ్స్కి కూడా సేమ్ మెరూన్ పైపింగే యూజ్ చేశాను. ఇక్కడ కూడా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టయితే వేసాను. రెండు హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను. పైపింగ్ ఇలా స్టిచ్ చేసి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే పెట్టామో ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పైపింగ్ వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకొని ఉల్టా నుంచి మళ్ళీ సీదాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్న జాయింట్ అయితే పడింది, నాకు జాయింట్ చేసేసాను. చెప్పాను కదండి, ఈ బ్లౌజ్ కొద్దిగా అర్జెంట్ ఉండడం వల్ల నేను మరీ ప్రతిదీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ పర్ఫెక్ట్గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మొత్తం అలా కుట్టేసిన తర్వాత చిన్న టక్స్ పెట్టేసుకున్నాం కదా మనం పఫ్ కోసం, ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా చిన్నగా పఫ్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా పఫ్స్ పెట్టేసుకోండి. ఒకవేళ మనకి పఫ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, హ్యాండ్ చంక దగ్గర అనేది టైట్ అవుతుంది, అంటే క్లాత్ తక్కువ పడుతుంది. అలాంటప్పుడు జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా జాయింట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ పఫ్ ఎక్కువ వస్తే కొద్దిగా అటొక పఫ్ ఇటొక పఫ్ విప్పేసి కూడా మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రెండు హ్యాండ్స్కి కూడా ఇలా చిన్నగా పఫ్స్ అయితే పెట్టేసి షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడమే, అంతే. ఈజీగా బ్లౌజ్ అయితే మొత్తం కూడా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇలా కొలిచేసుకోండి, మనకి షోల్డర్ సరిపోతుందా ఏదైనా అతుకు పడుతుందా చూసేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా అతుకు పడింది, అతుకు వేసి హ్యాండ్ అయితే జాయింట్ చేశాను. హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత వెనక ఉక్కు పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్ చేయాలి. దానికంటే ముందు వెనక వైపున కూడా మనం నడుం దగ్గర వెనక వైపున ముందు వైపున కూడా నడుం దగ్గర పైపింగ్ వేసి అడ్జస్ట్ చేశాను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచు వెడల్పుతో పైపింగ్ అనేది స్టిచ్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇలా పైపింగ్తోనే అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. మొత్తం కూడా ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ 1.5 ఇంచు వెడల్పుతో క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ సరిపోలేదు, వేరే క్లాత్ తీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ తీసుకోండి, బెటర్గా ఉంటుంది. కట్ చేసుకున్న పీసెస్ని ఇలా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక పైపింగ్ పైన ఈ క్లాత్ పెట్టేసి కుట్టు వేయండి. కుట్టు వేసేటప్పుడు పైపింగ్ మీద కుట్టు అనేది పడకుండా చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేయండి. వేసిన తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పు వచ్చే విధంగా క్లాత్ లోపలికి మడిచేసి దాని పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేయండి. నీట్గా రావడానికి ఇదే బెస్ట్ పద్ధతి అండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకొని ఈ పైపింగ్ వేసిన దాన్ని లోపలికి మడిచేసుకుంటే కరెక్ట్ ఎడ్జెస్లో మన వేసిన పైపింగ్ అనేది చివరికి వస్తుంది. ఒక కుట్టు పైనుంచి వేసి ఇంకొక కుట్టు దాని పక్క నుండి ఇంకొక కుట్టు వేస్తే సరిపోతుంది. సేమ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇదే పద్ధతిలో స్టిచ్ వేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ కూడా ఎటు జరిగిపోకుండా ఉంటుంది. ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి అయితే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టేసి పైనుంచి ఇంకొక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి అనేది ఈజీగా అవుతుంది. ఉక్స్ పట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వేయాలి. బ్యాక్ హుక్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లోనే వేయాల్సి ఉంటుంది. అలా వేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కాజా పట్టి వచ్చేసి రైట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టు వేసి కట్ చేసిన తర్వాత మనం 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా, అంటే 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా కాజా పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్
ఒక కుట్టు వేసుకోండి, మధ్యలో వేసుకోండి. డైరెక్ట్గా డాట్స్ అనేవి స్టిచ్ చేస్తే కూడా కుదరకపోవచ్చు, అందుకని చెప్పేసి ఫస్ట్ మధ్యలోంచి ఒక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత మనకి ఇక్కడ కాజా కోసం కుట్టేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మిషన్ కాజాలు అయినా కుట్టేసుకోవచ్చు, లేదంటే చేతితో వేసే కాజాలు కూడా వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు చాలా అర్జెంట్ ఉందండి, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. డైరెక్ట్గా మిషన్తోనే కాజాలు అనేటివి వేసేసాను, చేతి కాజాలు అయితే వేయలేదు. అంతే అండి, బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. లాస్ట్ చివర్లో సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫస్ట్ అయితే ఒక లూజ్ కుట్టు వేసేసి కుట్టు వేయండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెజర్మెంట్ ప్రకారం లైన్ డ్రా చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్